సాహిత్యంలాగా సాహిత్యం చదువుతుంటే నిత్యం ఒక పరిశోధన. ఆ పద్యం చదువుతుంటే కొత్త అర్థాలు ఏవో తోస్తాయి. కవి పాఠ్యాన్ని మాత్రమే రచిస్తాడు. పరిశోధకుడు ఏం చేస్తాడు అంటే ఎన్ని రకాల అర్థాలు గ్రహించడానికి అది అవకాశం ఇస్తుందో అన్నింటినీ పరిశోధించి బయటపెడతాడు. కవి ఆ అర్థాన్ని ఊహించకపోవచ్చు. నేను రాసిన సాగరఘోష కావ్యంలో కొంతమంది విమర్శకులు నాకు తెలియని విశేషార్థాలను చెప్పారు. ఈ అర్థం నేను పెట్టలేదండి అన్న. మేము పెడుతున్నాగా, ఉందిగా, కనపడుతోందిగా అన్నారు. కనపడుతున్నప్పుడు తప్పదు, అదే పరిశోధన. కవి ఉద్దేశించాలని ఏం లేదు అక్కడ. కవి మామూలుగా అలవకగా చెప్పేది చాసువుగా. మానిషాద ప్రతిష్టాంతో మగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచమిథునాదేకమవధి కామమోహితం అని వాల్మీకి మహర్షి కేవలం 2 క్రౌంచి పెట్టెలను చూసి బోయేవాడు కొట్టగానే బాధపడి అన్నాడు. కానీ అది రామాయణం అనే కావ్యానికి మూలమవుతుందని, అది అన్ని శ్లోకాలు సృష్టిస్తుందని, 24,000 శ్లోకాల రామాయణం వస్తుందని ఆయన అనుకోలేదు. అది కవి ఉద్దేశించలేదు. ఆ కావ్యం అప్పటికి రాయాలనే ఉద్దేశం కూడా ఆయనకి లేదు. కేవలం ఆయనకి 2 పెట్టెలు అక్కడ, ఆడపెట్ట మగపెట్ట, చక్కగా ముక్కు రాసుకుంటూ రెక్కల్లో ముక్కు దూర్చి ఒకదానొకటి శరీరాన్ని సైతుపరిచే విధంగా, సవర చేసే విధంగా ఆనందంగా ఉంటుంటే ముచ్చటగా ఆ మహర్షి, అంత వైరాగ్య సంపన్నుడైన మహర్షి కూడా సృష్టి సహజమైన ప్రేమ కదా ఇది, ఏం కాదని అంటాం చూసేవాడు. ఇంతట్లో భయంకరంగా ఒక పెట్టెను ఎవరో కొట్టేగానే అది కూలిపోగానే ఆయన హృదయం చాలా ఖిన్నమైపోయింది. వెంటనే ఈ మాట అన్నాడు, తుమగమ శాశ్వతీ సమాహమా, నువ్వేమన్నా శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉండిపోతావా? యత్ క్రౌంచమిథునాదేకం అవధి కామమోహితం పోగా పైగా ఓ బోయేవాడా, నువ్వు బోయేవాడివైతే కావచ్చు, పెట్టెను కొట్టడం నీ వృత్తి ధర్మం అయితే కావచ్చు, నేను కాదని అనడం లేదే. కానీ మీ వృత్తి ధర్మంలో కూడా ఒక పద్ధతి ఉంది కదా. ఏమిటి? పెట్టెలను కొట్టినా, మృగాలను వేటాడనా ఎప్పుడు 2 జంతువులు కలిసి ఉండగా, అవి ముద్దెట్టుకుంటూ ఉండగా, శృంగార క్రీడలో ఉండగా, అన్యోన్యంగా ఉండగా కొట్టకూడదు. మన ధర్మశాస్త్రం అది. అసలే కొట్టద్దని చెప్పలేదు, కొట్టక తప్పదు కాబట్టి. ఏ పని కోసమేనా? పెట్టెలను కొట్టి వాళ్ళు బతుకుతారు, మృగాలని కొట్టి వీళ్ళు బతుకుతారు, తప్పదు అది. అందుకే మన భారతీయ సంస్కృతి ఎటువంటిది అంటే మనిషి బలాంతో పాటుగా బలహీనతను కూడా కనిపెట్టిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. బలహీనతను కూడా, ఇది పాపం, ఇది చేయడానికి వీలు లేదు, అసలు కామవాంఛ అనేదే పాపం, ఆ ఆలోచన కూడా రాకూడదు, ఈ దిక్కుమాలిన మాటలు ఎక్కడ ఉపనిషత్తుల్లో కానీ, వేదాల్లో కానీ, శాస్త్రాల్లో కానీ ఉండవు. ఈ దిక్కుమాలిన మాటలు ఇవి. నువ్వు మనస్సులోకి రావడానికి వీల్లేదు, కుదరదండి, వస్తుందండి, మనస్సులోకి వస్తుందండి, అది సహజం. అది మనస్సు అంటే గాలి వీసినట్టే ఆలోచనలు వస్తాయి. రావద్దంటే అలాగా వచ్చినంత మాత్రానే వాడిని పాపాత్ముడు అన్నాం అనుకో. జీవితంలో నాకు ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఆలోచనలు, బాబోయ్ నేను పాపాత్ముడు, ఇంకా వాడు అలాగే ఉండిపోతాడు. వాడు డిప్రెషన్, నిరాశ, నిస్పృహలోకి వెళ్ళిపోతాడు. అది గాలిరా, వస్తూనే ఉంటాయని నువ్వు దాని ఊరికి పునరుక్తి చేయక, మళ్ళీ ఇంకా దాని ఊరికి మళ్ళీ ఇలా వచ్చింది ఏమిటని ఆలోచించక వదిలేయి. ఆ విషయాన్ని అక్కడ వదిలేయాలి. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఇదివరకు చెప్పలా, ఇప్పుడు చెబుతున్నా. రాసి పెట్టుకుని చేయండి. మీకు దుఃఖం వస్తే నాది పూచి, కానీ ఖచ్చితంగా చేయాలి. 1, ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి. 2, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి. 3, ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి. ఈ 3 చేస్తే సుఖంగా. ఇందులో మొదటి 2 చేయగలుగుతాం, 3వది చాలా కష్టం. మొదటివి కూడా కష్టమైన వాళ్ళు ఉంటే నమస్కారం, నాకంటే గొప్పవాళ్ళు. మీ ఇంట్లో ఎక్కడ వస్తువు అక్కడే పెట్టండి. 10 రోజుల తర్వాత చూడండి మీ ఇల్లు ఎలా ఉంటుందో. మంచినీళ్ళ గ్లాసు తాగా అక్కడే పెట్టండి, దాన్ని ఇంకో చోట పక్కకి పెట్టకండి. మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది దాన్ని. ఓ దువ్వెనతో తల దువ్వుకున్నాం, నాకు లేదా భాగ్యం, మీ అందరికీ ఉందిగా. ఆ దువ్వెన ఎక్కడ తీసారో అక్కడే పెట్టండి. ముఖ్యంగా మహిళామూడు నమస్కారం, లేకపోతే మాకు పని ఇక్కడ వెనకాల. ఆ దువ్వెన ఎక్కడ పెడతారు. మళ్ళీ తర్వాత ఏమిటో కనపడదు. ఏం కనపడుతుంది? అది అక్కడ పెట్టవలసిన చోట పెడితే ఆ ఆందోళనలో ఉంటారు, అది కనపడలేదని. అప్పుడు పాలు పొంగిపోతూ ఉంటాయి. అప్పుడు పాలవాడు బిల్లు కోసం వస్తాడు. అయిపోయింది ఇక్కడ పెద్ద కురుక్షేత్ర కలహం అయిపోయింది. ఇప్పుడే రమ్మన్నా, ఇప్పుడే రావాలా, ఏమిటో పనిలో ఉండగానే అందరూ వస్తారు. నువ్వు పనిలో ఉన్నావని వాడికి తెలుసా? లేదా ఫోన్ వస్తుంది, ఏమిటో నేను పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తారు, ఖాళీగా ఉన్నప్పుడు చేయరు. ఖాళీగా ఉన్నాను అందరికీ మెసేజ్ పెట్టామా, చేస్తారు. ఇది కుదిరే పని. ఇది మనం ఎలా ఉన్నామో వాళ్ళకి తెలియదు కదండి. వాళ్ళు చేశారు, అయిపోయింది. మనం ఏం చేయాలో మనం నిర్ణయించుకోవాలి. కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేయని ఏమిటంటే, ఖాళీగా ఉన్నామని అందరికీ పేపర్లో ప్రకటించు, లేదా వాట్సాప్లో పెట్టి నేను ఖాళీగా ఉన్నాను దయచేసి ఎవరైనా ఫోన్ చేయండి. అటువంటి మెసేజ్లు కూడా వస్తున్నాయండి, చెబితే బాగుండదని. ఖాళీగా ఉన్నాం అని అది జరిగేది. దాన్ని బట్టి మనం పరిస్థితులకు అనుగుణంగా మన మనస్సును మార్చుకోవాలి. కానీ మన బట్టి పరిస్థితులు మారవు కదండి. సందర్భాన్ని బట్టి చట్టాన్ని అన్వయం చెబుతారు. న్యాయవాదులు ఎందుకు ఉండడం? చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు. న్యాయవాదులు ఎందుకంటే మధ్యలో ఆ చట్టాన్ని ఈ సందర్భానికి అన్వయం చేయాలంటే లాయర్ ఉండాలి.
అది పోలీసు ఆయన చేయడు. చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తాడు పోలీసు. నేను చేశానని నా పని అంటాడు. అది న్యాయమో కాదో, అతనికి వర్తిస్తుందో వర్తించదో, అసలు నిజమో కాదో, దానికి ఏమైనా సాక్ష్యాలు ఏమున్నాయో, అతను చూపించిన సాక్ష్యాలు సరైనవో కాదో న్యాయవాదులు ఆగుతాడు. పోలీసు ఆ పని చేయడు. సాక్ష్యాలు చూపించడం వరకు ఆయన పని, పోలీసుల పని. అది సాక్ష్యం నిలబడుతుందా లేదా అనేది న్యాయవాది పని. అంచేది ఎవరి పని వాడు చేయాలి కదా. అప్పుడు ఈ న్యాయవాదులు ఏం చేస్తారు, చట్టమేనయ్యా ఉంది కానీ ఇది ఈ సందర్భానికి వర్తించదు. అంటే చట్టం ప్రకారం చట్టాన్ని బట్టి సందర్భం మారదు, సందర్భాన్ని బట్టి చట్టాన్ని అన్వయం చేయాలి. దానికే న్యాయవాది. మనం ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం ముందు చాలా తేలికైన విషయం. అది ఎప్పటి పని అప్పుడు చేయడం కంటే కొంచెం తేలిక. వస్తువు పెట్టడమే కదా, ఏముంది. విడిచిన బట్టలు వెంటనే ఎక్కడో ఓ బొట్టలో బారేయడం, మళ్ళీ ఎక్కడో అక్కడ పెట్టద్దు. ఇంకా ఆరేసిన బట్టలు మళ్ళీ ఎక్కడో ఓ చోట పెట్టుకోవడం, మడతెట్టు లోపల బారేయడం. లేదా ఆభరణాలు ఏవో తీసాం, వెంటనే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం, ఓ తాళం వేయడం. ఆ తాళం మళ్ళీ ఓ చోట్లో పెట్టుకోవడం, మళ్ళీ గిరగిర పట్టుకుని తిరగద్దు. ఇది చేసి చూడండి, ఒక 10 రోజుల్లో మీ ఇల్లు మీకు స్వర్గంలా ఉంటుంది. సగం బీపీ తగ్గిపోతుంది. ఇది తేలికైన పని. దీనికంటే కొంచెం కష్టం అయినా సుఖంగా ఉండేది ఏమిటంటే ఎప్పటి పనులు అప్పుడే చేయడం. ఉదయం 10 గంటలకు ఓ పని చేయాలంటే 10:15 అయితే పర్వాలేదండి, 11:15 అవ్వద్దు, గంటంబావు ఆలస్యం కావద్దు. 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది, పర్వాలేదు. అటే అవుతుందిలేండి, ఇటు ఎందుకు అవుతుంది, అటు ఇటు అంటాం కానీ ఎప్పుడూ అటే. కానీ అవన్నీ పర్వాలేదు, 10 నిమిషాలు పర్వాలేదు. కానీ 11:15 అయిపోకూడదు. 12:30కి భోజనం చేయాలి అనుకుంటే 12:30 బదులు పోని పావు తక్కువ 1 గంటకి చేయండి. కానీ 3ంటికి చేస్తే ఎలాగా? అంటే మనం సమయం పాటించలేకపోతున్నాం. ఆ ఎప్పటి పనులు అప్పుడు చేసామనుకోండి, చాలా ఆందోళన, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, నా సోదరులు లాంటి వాళ్ళ కోసం చాలా ఆందోళన పడుతున్నారు వాళ్ళు. అటు ఉద్యోగం, మహిళలు అయితే మరీ అటు ఉద్యోగం చేసుకోవాలి, ఇటు ఇంట్లో పైకి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లోనే తద్దినం ఒకటి వచ్చింది. ఇక్కడ స్వగృహే అని ఆచమనం చేసి తద్దినం పెట్టచ్చు. హాయిగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో పెట్టే తద్దినం, ఆశ్రమంలో పెట్టక. ఆశ్రమంలో తద్దినాలు పెట్టడం కూడా వచ్చింది ఈ మధ్యన. సుఖపడుతున్నాం కాస్త. ఏదో ఆ సమయానికి భోజనానికి వెళ్ళినట్టే 10:30కి చెంపించుకుని వెళితే వాళ్ళు పెట్టేస్తారు మొత్తం అంతా. మన ఊరికి ఇలా అంటే సరిపోతుంది. అందులో నేను తమ్ముడిని, తద్దినం పెట్టేవాడు తమ్ముడు కానీ నేను కింద చేయడతాను. నాకు ఆ పని కూడా మా అన్నయ్య పెడతాడు, వాడి చేయి కింద నేను పెడతాను. గొడవలేదు. మంచి తద్దినాలు బట్టి ఇప్పుడు చాలా సుఖంగా మారింది హైదరాబాద్లో. ఏమంత ఇబ్బంది. ఇదివరకు ఆడాడు నా యాతన పడిపోయారు. ఆ పిండి రుబ్బలేక, పప్పు రుబ్బలేక, తెల్లారకట్టు లేచి ఏం తినకూడదు, పైగా ఏం తినకూడదు, ఏమీ తినకుండా వీళ్ళు తినేసి మొత్తం ఇవన్నీ బ్రాహ్మణులు భోజనాలు చేసేసి 4 అవుతుంది. అప్పటికి ఏమి ఉండవు. ఇక్కడ మేమే తింటాక మిగిలిన మీకు వాళ్ళే తింటారు. అలాగే ఉండేది. ఇప్పుడు అది ఏమీ లేదు. అంతా కలిసి శుభ్రంగా 10:30కి ఆశ్రమానికి వెళ్ళడం, అక్కడ పెట్టేస్తారు శుభ్రంగా. ఆ సమయానికి కర్త మేమే, మొగాడికే పని, ఇప్పుడు ఆడాళ్ళకి పని లేదు. అక్కడ కూర్చొని 2 గంటల క్రతువు నడిపించడం, తర్వాత భోజనాలన్నీ అంటే శుభ్రం కూర్చోవడం. అంటే ఎప్పటి పని అప్పుడు చేయడం అనేది అలవాటు ఉందనుకోండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మరింత ముఖ్యం అది. ఈ సమయం దీనికి మహా అయితే ఇంకో 15 గంట కేటాయితే మళ్ళీ మనకి వేరే సమయం ఉండాలి కదా, స్నానానికి, భోజనానికి, నిద్రకి, అన్నిటికీ ఉండాలి. ఆ పని మధ్యలోనే 1 గంట విశ్రాంతి కూడా తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ చేయలేం కదా. అంచేది ఎక్కడి వస్తువు అక్కడ పెట్టడం మొదటిది, రెండోది ఎప్పటి పని అప్పుడు చేయడం రెండవది, మూడవది ఎక్కడ విషయం అక్కడ వదిలేయడం. ఇది చాలా కష్టమే, కానీ నెమ్మదిగా ఆచరించండి. ఒక చోట విన్నదాన్ని ఇంకో చోటుకు మేయడం, వారెవరో కనపడగానే 5 ఏళ్ల క్రితం దాని గురించి మాట్లాడడం. అప్పుడు నువ్వేమన్నావు, తెలుగులో సామెత ఉంది, అమావాస్య నాడు అట్టెట్టావా, పున్నమి నాడు బూరెట్టావా, ఏమీ బెటర్, ఏమిటట ఇప్పుడు ఎందుకు ఆ గొడవ? అప్పుడు ఏం చేసావు, పెళ్ళినాడు, వీళ్ళ పెళ్ళి 20 ఏళ్ళు అయింది. పెళ్ళినాడు గొడవ ఇప్పుడు ఎందుకండి, తగాదా పెట్టుకోవడానికి. కాకపోతే ఇప్పుడు వీళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వీళ్ళు పెళ్ళి 20 ఏళ్ళో 30 ఏళ్ళో అయింది, పిల్లలకే పెళ్ళిళ్ళు వచ్చింది. ఇప్పుడు వీళ్ళ పెళ్ళి గురించి ఎందుకంటే తగాదా? పోనీ ఏమైనా పరిష్కారం అవుతుందా? అనవసరంగా కెలకడం. కానీ జీవితాన్ని ఎప్పుడు చిలకాలండి, కెలకూడదు. జీవితం సుఖంగా ఉండాలంటే చిలకాలి. క్షీరసాగరాన్ని చిలికినట్టే, పెరుగు చిలికినట్టే చిలకాలి. చిలికితే వెన్న వస్తుంది, కెలికితే వాసన వస్తుంది. జీవితాన్ని చిలకాలి. మాత్రం నిజమే, ఇంత ఘోరం జరిగింది, ఇంత నేరం జరిగింది, ఇంత ద్రోహం జరిగింది, వాట్ కెన్ వీ లెర్న్ ఫ్రమ్ దిస్? దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నేర్చుకుందాం, వదిలేద్దాం ఆ విషయాన్ని. నేర్చుకో, వదిలేసే. ఇంకోసారి అలా వస్తే ఎలా చేయాలో నేర్చుకో, వదిలేసే ఆ విషయాన్ని. ఇంక అయిపోయింది, దాన్ని చర్చించద్దు. ఇంకా ఎంత కొట్టుకు చచ్చినా ఒక అరగంట క్రితం జరిగిన విషయాన్ని కదా, 1 నిమిషం క్రితం జరిగిందని కూడా మళ్ళీ తేలేం మనం. ఇది ముందు మన ఋషులు మన సంస్కృతిలో కొన్ని వేల ఏళ్ల పాటు ప్రాణాయామం ద్వారా ఆరోగ్యంతో ఎందుకు ఉండగలిగారు అంటే, వాళ్ళకి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం, ఎప్పటి పని అప్పుడు చేయడం పెద్ద విషయం కాదు. అది వెంట్రుకవాసి, వాళ్ళకి మామూలుగా అలవాట్లో భాగం అది. ఎక్కడ విషయాన్ని అక్కడ వదిలేసేవాళ్ళు వాళ్ళు. మనలో చాలామందికి లేని అలవాటు అది. ప్రతిదాన్ని పట్టుకుని పీకానాం లాగానాం దా కొట్టుకుందాం అంతే. ఇంకా ఎప్పటికీ తమది.
నేను గొప్ప అంటే నేను గొప్ప. దీనికి మనం స్వస్తి పలకగలగాలి. అప్పుడు మన దృష్టి పూర్తిగా పరిశోధన మీద ఉంటుంది. జీవితాన్ని కూడా మనం పరిశోధిస్తాం. మహాతత్వవేత్తలు చెబుతారు, నువ్వు ఎన్ని గ్రంథాలు చదివినా సరే జీవితాన్ని నిర్భీతుడవై చదవకపోతే నీ జీవితం దండగే. ఈ తిరునళ్ళ పుస్తకములేమి పఠింతువు, ఈ తిరునళ్ళ పుస్తకములేమి పఠింతువు, జీవితము నిర్భీతుడవై పఠించి సవరించుకొనందగు నిన్ను నీవు. ప్రాభాతిక ముక్తి మందిర కవాట విపాటన సాధనము నీ చేతన దాగియుండెను. ప్రాభాతిక ముక్తి మందిర కవాట విపాటన సాధనము నీ చేతన దాగియుండెనని జిడ్డు వదల్చెను కృష్ణమూర్తి. జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాల సారాంశం అంతా ఇదే సాగర ఘోష కావ్యంలో రాశాను నేను. ఎన్ని చదువుతావయ్యా, ఆ పురాణం అంటావు, ఈ పురాణం అంటావు, యోగ వాసిష్టం అంటావు, ఇంకోటి అంటావు, అష్టావక్ర గీత ఇంకా బాగుంటుందని అంటే అభ్యాసాలు వారెవరో ఇంకా బాగా చెప్తారని ఎన్ని వింటావు, ఎన్ని చదువుతావు, ఎక్కడికి అంతు ఇది. ఈ చదివిన గ్రంథం నుంచి లేదా విన్న ప్రవచనం నుంచి దాన్ని అన్వయం చేసుకుని జీవితాన్ని చదువు. పొద్దున్నుంచి లేచింది మొదలు మనం ఏం చేసాం ఇవాళ, ఇందులో మనకు కలిసి వచ్చింది ఏమిటి? చేసిన పనే మళ్ళీ చేస్తున్నాం కదమ్మా. చేసిన పనే మళ్ళీ చేస్తున్నాం. యోగ వాసిష్టంలో చెబుతారు చాలా విచిత్రమైన అనమాట. పునరాలింగ్యతే కాంత పునరేవచ భుజ్యతే, పునరాలింగ్యతే కాంత పునరేవచ భుజ్యతే, పునస్తాన్యేవ కర్మాణి లజ్జాయై నచతుష్టయే. అదే రకమైన కామోపభోగాలు స్త్రీ పురుషులు ఎన్నేళ్ళు వచ్చినా పొందుతున్నామా లేదా, అదే భోగాలు. ఏమిటిది? ఎంతకాలం? ఎప్పటికైనా ఓ విరక్తి రావద్దా? పునరేవచ భుజ్యతే. వంకాయ అల్లం కొత్తిమీర పెట్టి తినాలని ఉందా? 100 సార్లు తిన్నావు ఇప్పటికి. ఇప్పుడు తిని ఏమిటి చేస్తావు? తిని చాలా రోజులైంది. ఎన్ని రోజులు? మళ్ళీ తిని ఏమిటి చేస్తావు? మళ్ళీ చాలా రోజులు అయ్యే వరకు తినవు, అంతేనా? తినేం చేస్తామంటే మళ్ళీ చాలా రోజులు అయ్యే వరకు మళ్ళీ తింటాం. కొత్తిమీర కారం సరే కానీ అసలు జీలకర్ర కారం వేరు, అదో లెక్క అనమాట. మళ్ళీ ఎన్నైనా వేపుడైనా అయ్యా మళ్ళీ అదోటి ఇక్కడ. ఎప్పటికిది అంతు? పునరేవచ భుజ్యతే. అదే బొబ్బట్లు, అదే పులిహార, అదే బూర్లు, అదే కన్నమెట్టావు, అదే నెయ్యి చేసావు. బూరు పడంగా ఇంకో ఇంత బూరు బొగ్గలు వేసుకొని ఏమైంది? 60 ఏళ్ల పాటు తింటూనే ఉన్నాం ఇవన్నీ. దీనికి ఎక్కడ పులుస్తా చుక్కలేదా? ఇక రోజు అదే కాంక్ష. పునరేవచ భుజ్యతే పునరాలింగ్యతే కాంత పునస్తాన్యేవ కర్మాణి. పొద్దున్న లేవగానే అదే మొహం గడగడం, అదే మంచం మించి లేవడం, అదే నిద్ర ఆవరిస్తూ కూర్చోవడం. ఇక్కడ పక్క వాళ్ళు లేచారా లేదా అన్న వాళ్ళని తిడుతూ కూర్చోవడం. అక్కడ అదే మళ్ళీ మొహం కడుక్కుంటూ ఉండడం, అదే కాలకృత్యాలు, అదే స్నానం, అది మళ్ళీ అలాగే వేసుకున్న బట్టలే మళ్ళీ వేసుకుంటూ ఉండడం. మళ్ళీ అలాగే ఏదో పూజ పురస్కారం చేసినా అదే, చేయకపోయినా అదే. చేసేవాడికి అదే మళ్ళీ, చేయగిన వాడికి అదే మళ్ళీ. ఇలా మొత్తం గడిచిపోతుందండి. ఈ విసుగొచ్చేటువంటి నిత్య జీవిత క్రమాన్ని సంప్రదాయబద్ధంగా సంప్రదాయ సారాంశాన్ని మనం తెలుసుకుని గడపగలిగితే విసుగు రాదు. పైగా అది విసుగు నుంచి మనకి వైకుంఠానికి దారి చూపిస్తుంది. ఆనందంగా ఉండడం ఎలాగో చెబుతుంది. మన సంస్కృతి సంప్రదాయంలో